ఇక్కడ చంపి కూడా పడేస్తారు. అలాంటి దాంట్లో నేను ఈడ ఇరుక్కున్నా. ఖచ్చితంగా మనం ఈడించి బయటపడాలి ఈరోజు, లేదంటే చాలా రిస్క్. వీళ్ళు చాలా డేంజరు, మనుషుల రక్తాలు పీల్చుకునేటోళ్ళు. ఓ మై గాడ్, మొత్తం కట్టెలతో బ్రిడ్జ్ ఇది. నా బైక్ వెయిట్ ఆపుతుందా? జనాలు చూడండి మొత్తం రోడ్ మీదకి వచ్చి నిలబడ్డారు, మొత్తం కొట్టుకుపోవడం వల్ల. రూట్ ఇది అసలు ఇక్కడి నుంచి రూట్. ఓ సచ్చిన, ఇక్కడ ఎవరు లేరు కూడా అడుగుదామంటే. ఓ అమ్మా 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 జారుతుంది. అసలు ఎక్కడికి వచ్చి పడ్డా నేను? ఈడించి కూడా రోడ్ ఉందా? మ్యాప్, గూగుల్ మ్యాప్ నమ్ముకోవద్దు. అందుకే అక్కడ ఎవరినైనా అడిగినా బాగుండు. డైరెక్ట్ నేను లాంగ్ వాక్ పెట్టుకున్నా, బార్డర్ వరకు పెట్టుకున్నా అయిపోయేది. చినుకులు పడుతున్నాయి, వర్షం స్టార్ట్ అయితే ఇరుక్కుపోతాయి ఇక్కడ. నేను ఇక్కడ ఎవరినైనా అడుగుదామన్నా కూడా ఎవరు లేరు. జేసీపీలు ఉన్నాయి ఇక్కడ. ఓ అమ్మ, ఇది ఏదో చూడండి పైప్ ఎట్లా ఉంది, ఎక్కడొచ్చి తీసుకొచ్చిందిరా నాయనా. అమ్మా, ఇక్కడి నుంచి కూడా ఒక మ్యాప్ ఉందని నాకు ఈరోజు తెలుస్తుంది, ఇట్లా కూడా ఉంటుందని. ఇళ్ళ నుంచి వెళ్ళనా వద్దా, ఈ మధ్య నుంచి వెళ్దాం. ఆఫ్ రోడింగ్ మొత్తం అవుతుందబ్బా, నా షూస్ మొత్తం అలా మునిగిపోయింది. ఓ అమ్మ, మునిగిపోయింది ఇలా. ఇంత లగేజ్ తోటి ఆఫ్ రోడింగ్ చేపిస్తున్నావు తల్లి, నీకు ఇదే న్యాయమా గూగుల్ తల్లి? నా షూస్ తడిచిపోయింది. ఎక్కడ ఇరుక్కుపోయినా ఏంది నేను, నాకేం అర్థం కావట్లే. తప్పదు, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. వెనక్కి వెళ్తే గొయ్యి, ముందరికి వెళ్తే నువ్వు అన్నట్టే ఉంది నా పరిస్థితి. ఓ అమ్మాయి ఇట్లా దిగపడదు నా పరిస్థితి. ఏంది, ఇవ్వలేరు ఇక్కడ. ఎక్కడ దాకా చూపిస్తుంది ఇది అసలు? ఇది ఒకసారి ఆపుదాం, ఆగండి. ఇది బార్డర్ అనుకుంటా. ఈ రూట్ నుంచి వచ్చినా అయిపోయేది. నాకు ఇక్కడి నుంచి ఎందుకు చూపించింది ఇది? పోతుందా అసలు? ఇలా ఇరుక్కుంటే నేను వచ్చింది. ఇక్కడ లేపనికి కూడా ఎవరు లేరు. ఇదంతా జేసీపీ రూట్లో అనుకుంటా. ఓ అమ్మ, ఎంత లోతుందో ఇది. ఓ అమ్మ, దేవుడా. మొత్తం మునిగిపోయింది బైక్ నాది. అమ్మా, ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో ఇంకా. అసలు ఏడికి తీసుకుపోతుంది నన్ను? ఏంది, అక్కడ ఏదో పొగలు వెళ్తున్నాయి, అక్కడ జనాలు ఉన్నారనుకుంటా. సచ్చింది గొర్రె. అమ్మా, మునిగిపోయింది మొత్తం. అమ్మా, ఇరుక్కుపోయినా నేను. అసలు ఇక్కడి నుంచి ఉందా లేదా, మొత్తం షూస్ తడిచిపోయినాయి. అమ్మా, హలో హలో, ఇరుక్కుపోయినానే అమ్మా, షూస్ మొత్తం తడిచిన. అసలు ఎక్కడ రూట్ తీసుకుపోతుంది ఏం అర్థమవుతలేదు. అమ్మా, షూస్లో మొత్తం వాటర్ పోయినాయి. రిటర్న్ పోనీక లేదు. ఇక్కడ ఎవరు లేరు, అడుగుదామన్నా. అమ్మా,
షూస్ ఉంటే పోతే అమ్మా బాధలు ఉన్నా అంటే ఇది పెద్ద బాధ నాది. ఇరుక్కుపోయినా ఇక్కడికి వచ్చి మొత్తం రోడ్డు మొత్తం ఎట్లా సగం సగం బండి నిండుతుంది. కొంచెం దూరం పోగానే ఒక 20 కిలోమీటర్స్లో ఉంటుందంట. చూద్దాం గాయస్. మరి నా షూస్ అయితే తడిసిపోయినాయి, మొత్తం ఊసిపోతా ఏందో తెలియదు. లోపల మొత్తం వాటర్ ఉంది. ఇది నాగాల్యాండ్ బార్డర్ అంట. ఇది ఎంటర్ అయిపోయినా ఆల్రెడీ నేను బార్డర్. ఇది పోలీస్ వాళ్ళది క్యాంప్ అంట. ఇట్లా బురదలో ఇరుక్కుపోతే కష్టం, కానీ ఇట్లా ఎట్లనే పోవచ్చు. అమ్మా పోలీస్ చెక్ పోస్ట్. అడుగుదాం పోలీసులోనే, చెప్పకుండా పోతే బాగుంటుందా? भैया ये मैप ने इधर लेके आ, किधर जाना है? मैप मैप ये मैप लगाया मैंने मिजोरम जाना है. हाँ मिजोरम आता, सॉरी लॉन्गोवा जाने का था. इधर अटक गया मैं. रूट बोल दो ना. मैं तेलंगाना से है भैया. हाँ पूरा अटक गया इधर आके. गूगल मैप अभी देखो इधर से बता रहा. नहीं अभी गांव मिल जाएगा, दूसरा कुछ मिल जाएगा. कितना दूर है भैया? ये पुलिस चेक पोस्ट है ना? अभी मैं नागालैंड एंटर हो गया. ये बॉर्डर है. आसाम से नागालैंड बॉर्डर ना. ओ माय गॉड. लॉन्गवा कितने दूर है भैया गाँव? 2-3 किलोमीटर होता है. वो सामने है. आज रोड अच्छा है, जा सकता मैं? अटक जाएगा मैं. हाँ भैया मैं लॉन्गवा जाने के लिए निकला. मैं अरुणाचल प्रदेश से आ रहा. मैं इधर 7 स्टेट्स घूमने के लिए आया तेलंगाना से. अरुणाचल प्रदेश से इधर आ रहा. हाँ तेलंगाना हैदराबाद. मैं इधर लेके आ गया. मैं अभी थोड़े दूर जाने से अच्छा होगा ऐसे ही आ गया इधर. अच्छा अभी इधर तक कितना 2 किलोमीटर है भैया? 3 किलोमीटर. हाँ इधर है ना. हाँ उधर रूम मिल जाएगा मुझे? इधर टिक मिल जाएगा. अभी मेरे को तो कुछ दिक्कत नहीं है ना रोड पे. डरने का तो कुछ नहीं है ना. हाँ जाता है. ठीक है उधर कोई लोकल वाला रहेगा ना, उससे मदद मांगेगा. ठीक है भैया థ్యాంక్ యూ. గాయస్ ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్లు ఉందంట. ఓ అమ్మ నాకు ఈ రైడ్లో నా లైఫ్లో ఇన్ని రైడ్లు చేసినా కానీ ఇలాంటిది ఎప్పుడు ఎదురుగాలే. నాగాల్యాండ్ చాలా స్టిక్, బైకులు దొంగతనం జరుగుతాయి, చాలా డేంజర్. ఇక్కడ చంపి కూడా పడేస్తారు. అలాంటి దాంట్లో నేను ఈడ ఇరుక్కున్నా. అది కూడా నైట్. డే టైంలో అయితే ఏదో ఒకటి ముందర ఎట్లా ఉంటుందో ఏమో. గాయస్ బయట పడతానా ఏదో ఒకటి అవుతుందా నాకేం అర్థం కావట్లే. ఓ అమ్మ ఇదంతా కొట్టుకుపోయిన ఏరియా మొత్తం వర్షానికి. బా చెక్ పోస్ట్ దగ్గర నాకు ఆపుతారేమో ఏమైనా అంటారేమో భయం అయింది, కానీ ఏమనలేదు. నా లక్. హాయ్ భయ్యా నమస్తే. ఇట్లా మాట్లాడి కూడా పోవాలి మంచితనంగా, లేదంటే ఇక్కడ చంపి నన్ను ఎక్కడ వేసినా కూడా దిక్కు లేదు. ఈ నుంచి బయటపడితే చాలు నేను ఏదైనా పెద్ద సిటీ. నైట్ కాకముందే వెళ్ళిపోవాలి. అసలు ఎక్కడ ఇరుక్కున్నా ఏంది నాకేం అర్థం కావట్లే. మళ్ళీ మ్యాప్ని నమ్మను ఇంకా.
నేను మనిషి అనుకుందా మ్యాప్ లేకుంటే ఇంకేమైనా అనుకుందా? ఇలాంటి రూట్లో తీసుకొస్తే ఎట్లా పోతా ఇంత లగేజ్ చేసుకొని? బండి బాగుండడం వల్ల మంచిగా అయింది, లేదంటే ఇరుక్కుంటే ఏంది పరిస్థితి నాది? నా షూస్ పోతే ఇంకా నాకు తెలిసి మొత్తం వాటర్ నిండినే వెళ్ళా. అమ్మా ఇంకో టాస్క్ వచ్చింది. ఈ సైడ్లో నుంచి ఎట్లా పోవాలి? అమ్మా నీ అమ్మ మ్యాప్ గొలింది. ఇంకా అమ్మా ఇది టాస్క్. ఇది కట్టెలతో కట్టి ఉన్న బ్రిడ్జు. ఇది దాటాలి. నేను ఇప్పుడు దాటగలుగుతానా లేదా నాకేం అర్థం కావట్లే. అసలైనది ఇప్పుడు నాకైతే మొదలైంది చూడండి. ముందరైతే ఒక చెక్క బ్రిడ్జ్ ఉంది, అదైతే దాటాలి. ఇప్పుడు నేను బైక్ వేసుకొని కనిపిస్తుంది కదా ఈ ముందర ఉన్న చెక్క బ్రిడ్జ్, అది వర్షంలో కొట్టుకుపోయినందుకు వాళ్ళు బ్రిడ్జ్ ఒక చెక్కతోటి తయారు చేశారు. ఇప్పుడు దాన్ని నేను బైక్ మించి బయటికి దాటాలి. నాది ఇక్కడ వరకు వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయింది బైకు. ఇప్పుడు ఇది దాటితే ఉంటుందా పడిపోతుందా అనేది నాకేం అర్థం కావట్లేదు. భయం అవుతుంది దీని మించి తీసుకుపోవాలంటే. అసలు ఫస్ట్ టైం నేను ఇలాంటి అడ్వెంచర్ చేయడం, నాకైతే ఏం అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా భయం అవుతుండే. ఎవరైనా వస్తుందా, అలా పడిపోతే ఎవరైనా లిఫ్ట్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు అక్కడ. చూడండి ఇంకా చూడండి ఎట్లా ఉంది బ్రిడ్జ్ అయితే. చుట్టుపక్కల ఎవ్వరు లేరు, మొత్తం అడవి ఉంది. నాకు చాలా అంటే చాలా భయం అవుతుండే. అసలు ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఫుల్ భయం అవుతుంది నాకు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు ఇది దాటలించలేడా? లా ఓ మై గాడ్. లా అమ్మ దాటుతున్నా. అమ్మ దాటేసిన అమ్మ దాటేసిన. కానీ ఇంకా ఇప్పుడు వచ్చేది అమ్మా ఇది కదా అస్సలైనది దాటాల్సిందే. ఇలా సంతోషం పడే లోపే ఇంకో పెద్ద సంతోషం పడే లోపే ఇంకో టాస్క్. అమ్మ ఇరుక్కుంటే ఇలా నేను సస్సా. ఇరుక్కొద్ది అమ్మ వెళ్ళింది. కొంచెం మెయిన్ రోడ్ వస్తే బాగుండు. మెయిన్ రోడ్ రావాలి. అమ్మ ఇడేదో ఇల్లుంది. వీళ్ళు ఇళ్ళ నుంచి ఎట్లా పోతారు ఏంది? రైటా 3 కిలోమీటర్స్ అన్నారు వాళ్ళు. అమ్మ బండి ఆగింది. నువ్వు ఇప్పుడు హ్యాండ్ ఇయ్యకమ్మా, నీకు దండం పెడతా. ఖచ్చితంగా మనం ఇడి నుంచి బయటపడాలి ఈరోజు, లేదంటే చాలా రిస్క్లో పడతాం మనం. అమ్మ ఎవరైనా సరే గూగుల్ మ్యాప్ నమ్ముకొని పెద్ద రిస్కులు చేయకండి. నేనైతే ఇరుక్కుపోయినా. అది ఇలాంటి 7 స్టేట్స్లో మణిపూర్, నాగాలాండ్ ఇలాంటి దగ్గర అస్సలు వెళ్ళకండి. చాలా రిస్క్ ఇది. నేను ఇక్కడి నుంచి బయటపడతానా లేదా అనేది నాకే తెలియదు. ఇంకా మెయిన్ రోడ్ వచ్చిన దానికైతే చాలా కష్టం. మెయిన్ రోడ్ వచ్చిన తర్వాత చెప్పలేను అప్పటికి నేను బయటపడతానా లేదా అనేది. హైవే వస్తేనే కొంచెం అల్హమ్దులిల్లా సేఫ్టీ. ఇరుక్కుపోయినా నేనైతే మొత్తానికి. కొంచెం వెళ్తురు ఉంది, ఇప్పుడే మెయిన్ రోడ్కి చేరుకోవాలి. అమ్మ జాడుతుంది.
అసలు ఎటు వచ్చిందా నేను? ఏదైతే స్టేట్లో ఇలాంటి చేయొద్దో అలాంటి చేస్తున్నా నేను ఈ మ్యాప్ని నమ్ముకొని. ఇక్కడేదో గూడెం ఉంది, మనుషులు ఉన్నారా లేరా అసలు? ఇందులో ఎవరు ఉన్నట్టుంది కానీ వీళ్ళు చాలా డేంజరు. మనుషుల రక్తాలు పీల్చుకునేటోళ్ళు. అమ్మ జర అయితే నా ఫోన్ పడిపోయేది. ఇది కూడా మ్యాప్ బల్లి ఇటు చూపిస్తుంది. ఎవరినైనా అడుగుదాం ఇక్కడ, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరు. ఇधर मेन रोड किधर मिलेगा? मेन रोड मेन रोड तो यही हम लोग तो भैया कि कैसा मैं इधर अटक गया मैप की तरफ से, कैसे जाना पड़ेगा? मेन रोड जाना कि मैं रूम लेना? रूम यहाँ पर तो कितना दूर है? गांव बड़ा गांव यहाँ जाओ सीधा। हाँ सीधा आगे ब्रिज मिलेगा एक। हाँ ये ब्रिज तो खराब है, तुम लोग जला सकेगा। पिच ब्रिज ग्राउंड ब्रिज फ्रिज ये तो तलों मालूम है ब्रिज? नहीं मालूम। अभी बड़ा गांव कितना दूर है? बड़ा गाँव तो पुराना डाउन इस साइड। कितना रोड मिलेगा? मेन रोड मिलेगा मगर यहाँ होटल बुक करने नहीं मिलेगा। अच्छा मेन रोड कितना दूर है? यहाँ जाओ सीधा जाओ। हाँ इतने ज़्यादा रहो मिल जाएगा। कितना दूर डिस्टेंस? और 2 किलोमीटर्स। ना दूर होगा 1 दूर होगा 5 ऐसा होगा 5 होगा। हाँ रोड तो अच्छा है ना? अच्छा है मगर तुम सीधा जाने से ब्रिज मिलेगा एक ब्रिज। हाँ यहाँ क्रॉस करके तुम कहाँ पे जाना? लेफ्ट पे जाओ। लेफ्ट ओके लेफ्ट पे। ఓకే థ్యాంక్ యూ. ఓ అమ్మ పెద్ద సిటీ అయితే లేదంట, ఇరుక్కుపోయినా నేను. ఎక్కడ నన్ను కాపాడే నాదుడు లేడా? హోటల్ అయితే దొరకమంట, ఇట్లనే పోవాలంట. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఓ మై గాడ్, కొంచెం రోడ్ బాగుంటే చాలు, ఎట్లా అట్లా వెళ్తా. కానీ నైట్ ఎవరైనా దోపిడీదారులు అలాంటి వాళ్ళు నన్ను అడ్డుకుంటే తప్ప నేను ఏం చేయలేను. ఇంకా ఇక్కడ చూడండి మనకైతే ముగ్గురు అయితే కనిపించారు. వాళ్ళైతే అడ్రస్ అడిగితే చెప్పారు, మంచిగానే చెప్పారు. చాలా మంచి అంటే చాలా మంచిగా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళని చూస్తే నాకు భయం అవుతుండే, అయినా సరే కొంచెం మంచిగా మాట్లాడారు. డ్రింక్ వేసి ఉండే వాళ్ళైతే, అయినా సరే నాకేం అనలేదు. నేను మంచిగా మాట్లాడడం వల్ల వాళ్ళు కూడా కెనాల్ గాయస్ చూడండి, ఈ బ్రిడ్జ్ చూడండి. ఈ నైట్లో రూట్ ఉందా లేదా? ఓ అమ్మ ఇదేంది? ఈ రూట్ నుంచి పోతుందా? అమ్మ పెద్ద టాస్క్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. అమ్మ ఓ అమ్మ, ఈ బ్రిడ్జ్ నుంచి పడితే కథమే నా పని. ఇది ఎక్కుతుందా అసలు? బొంగులు కట్టెలు గాయస్, ఇది పోతుందా? తొందరగా వెళ్ళాలి. అమ్మ ఓ అమ్మ అల్లా, అసలు పోతుంది. అక్కడి నుంచి వేరే రూట్ లేదు, ఇదే. ఇంకా వాళ్ళు చెప్పింది ఇదే అటు ఉంది. ఫస్ట్ గేర్లో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. మొత్తం కట్టెలతో బ్రిడ్జ్ ఇది. నా బైక్ వెయిట్ ఆపుతుందా? అమ్మ ఆపుతుంది, ఆపింది దేవుడు, బతికిపోయినా. అమ్మా 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 వచ్చిన బయటికి. ఆ బ్రిడ్జ్ మార్నింగ్ టైంలో ఉండుంటే గుండె ఆగిపోయేది. అబ్బా, ఇటు నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళమన్నాడు. ఇటు నుంచి రైట్ రూట్ బాగాలేదంట. ఓ అమ్మాయిని చూస్తే భయం అవుతుంది, ఆపకుండా వెళ్ళిపోతా. ఫస్ట్ మ్యాప్ బంద్ చేయాలి నేను, గలీజ్ మ్యాప్ బంద్ చేయాలి ఫస్ట్ నేను.
పెట్రోల్ బంక్లో ఎవరన్నా అడుగుదాం. ఇది చూడండి, మొత్తం ఆసాం ఫ్లాట్స్ ఇక్కడనే వచ్చినాయి. మొత్తం ఒక్కొక్కటి ఇల్లు మునిగిపోయి తేలిపోయి అన్ని బండ్లు కొట్టుకుపోయి అన్ని క్లియర్గా నాకు కనిపిస్తున్నాయి ఒక్కొక్కటి. ఇది చూడండి, ఇవన్నీ మునిగిపోయినాయి. ఇంకో ఇది రైట్ సైడ్ ఇల్లు చూడండి మునిగిపోయింది. ఇవన్నీ చూడండి లారీలు కొట్టుకుపోయి ఇప్పుడు క్లియర్ చేశారు. ఇది మొత్తం మునిగిపోయింది చూడండి ఏ ఇల్లు. నేను బై మిస్టేక్లోకి వచ్చి ఇటు పడిపోయినా. అందరు ఇక్కడి నుంచి ఇచ్చారు కారు చూడండి, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. సిమల్గురి ఉందంట ఇక్కడి నుంచి. అక్కడికి పోతే కొంచెం సేఫ్ అవుతావు అని లోకల్స్ చెప్తే నేను వెళ్తున్నాను. చీకట్లో మీకు కనిపిస్తుందో లేదో, బై మిస్టేక్లో వచ్చి ఫ్లడ్స్ దగ్గర ఇరుక్కుపోయినా నేను నాగాలాండ్లో. నేను రూమ్ వరకు చేరుకున్నంత వరకు నా మీద నాకే డౌటే ఉందనుకోండి. ఇంకా ఇవన్నీ కొట్టుకుపోయిన ఏరియానే మొత్తం. అందరు రోడ్డు మీద గుడిసెలు వేసుకున్నారు చూడండి. కనిపిస్తుందో లేదో ఇది తెలియదు కెమెరాలో. జనాలు చూడండి మొత్తం రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు మొత్తం కొట్టుకుపోవడం వల్ల. బండ్లు ఉన్న వాళ్ళేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, బండ్లు వెళ్ళిన వాళ్ళేమో ఇక్కడనే. ఇది చూడండి, ఎక్కడి నుంచో ఆసాం నుంచి వచ్చి ఫుడ్ డొనేట్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ వాళ్ళకి ఏం లేకపోవడం వల్ల ఫుడ్ డొనేట్ చేస్తారు చూడండి. ఇదంతా కొట్టుకుపోయిన ఏరియానే. నేను ఎక్కడికైతే రావద్దు అనుకున్నా అక్కడికే వచ్చేసిన, ఇరుక్కుపోయినా. ఫైనల్లీ బతికి బయటపడ్డా. మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది బాక్సులన్నీ. అసలు నేను అందులో నుంచి బయట వస్తున్నాను అనుకోలేదు. రూమ్లు కూడా దొరకట్లేదు ఇక్కడ, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడే ఎట్లా మనం కన్విన్స్ చేసి చాలా దూరం నుంచి వస్తున్నా అంటే ఏదో ఒకటి క్లీనింగ్ లేని రూమ్ ఇచ్చేసిండు, తీసేసుకున్నా. ఫైనల్లీ అయితే నాకేం కాలేదు, బాగానే ఉన్నాను. నా వెహికల్కి ఏమైందో చూడాలంతే. నేనైతే చాలా బాగున్నాను, ఏం లేదు. ఎవరైతే టెన్షన్ పడకండి.